నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురంలో ఘనంగా ప్రారంభమైన 2 రోజుల జిల్లా స్థాయి బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ శిక్షణ. మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సుడిగాలి పర్యటన. శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవంలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు మార్కాపురం రవాణా శాఖ వినూత్నంగా చేపట్టిన స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమం. మార్కాపురం జిల్లా స్థాయిలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ పై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమంలో వెలుగు డిఆర్డీఏ మార్కాపురం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ పై 2 రోజుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెలుగు డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శివనారాయణ మాట్లాడుతూ ప్రతి మండల సమాఖ్య ఐసీ సభ్యులకు బీడీపై సమగ్ర అవగాహన కల్పించి ఆయా మండల వార్షిక బడ్జెట్ డెవలప్మెంట్ ప్లాన్ ను రూపొందించి ఎన్ఆర్ఎల్ఎం లాగిన్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం ఏపీడీ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పనలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధులు, సామర్థ్యాల పెంపు వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విజన్, మిషన్, ఆబ్జెక్టివ్, స్ట్రాటజీ, యాక్షన్ ప్లాన్ ఆధారంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ 2 రోజుల శిక్షణకు డిపిఎం కె లక్ష్మిరెడ్డి, ఏపీఎం పి రమేష్ బాబు, ఎల్సీఎం వెంకరెడ్డి శిక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మార్కాపురం ఏపీఎం డి పిచ్చయ్యతో పాటు 10 మండలాల ఎంపీ, ఏఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, మార్కాపురం మండల సమాఖ్య ఏసీ సభ్యులు ఉన్నారు. మార్కాపురం డిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు బీడీపీ ట్రైనింగ్ 2వ దశ స్టార్ట్ అయింది. దీనిలో మెయిన్గా వీళ్ళు ఈసారి బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్స్కి సంబంధించి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడ విని ఏపీఎం స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో టీఓటీలుగా ఉండి మండల స్థాయిలో కూడా 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మండలాల్లో కూడా వాళ్ళకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం ట్రైనింగ్ జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మహిళా పారిశ్రామికవేత్తలను అనేది తయారు చేయాలి. గౌరవ సీఎం గారి యొక్క ముద్దుబిడ్డ లాంటిది ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త అంటే చిన్న స్థాయిలో అయినా కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, ట్రైనింగ్స్ ఏర్పాటు చేశాం. ఇది ఇప్పుడు దాదాపుగా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్నదంతా కూడా ఒక చార్ట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత గురువారం మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత గురువారం మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జరుగుతున్న వివిజీ రామ్జీ పథకం పనులను పరిశీలించి కలెక్టర్ కూలీలతో మాట్లాడి పథకం ద్వారా పెరిగిన పని దినాలు, దినసరి వేతనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అనంతరం తర్లుపాడు మండలం పోతలపాడు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేది పరిశీలించారు. వారి ఆరోగ్యంపై పలు సూచనలు చేస్తూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డ్వామా పీడీ సిహెచ్ సువార్త, ఏపీడీ నిర్మలాదేవి, ఐసీడీఎస్ ఇన్ఛార్జి పీడీ పద్మావతి, డీఈఓ సుబ్బారావు, ఎంఈఓ రామ్దాస్ నాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. తుమ్మల చెరువు గ్రామంలో నిర్వహించిన శ్రీ పట్టాభిరామస్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామివారి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, భక్తులు ఉన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రజలు బిఎల్ఓలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బిఎల్ఓలు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ తీరును, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేసి బిఎల్ఓలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ స్వామి మాట్లాడుతూ, సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రజలందరూ బిఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలన్నారు. మార్కాపురం పట్టణంలోని 53 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు 73% డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు, ఇంకా మిగిలి ఉన్న ఓటర్ల అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత బిఎల్ఓలకు అందించి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లేకుంటే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. మరి కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి 58 పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలు అంతా కూడా ఇప్పటికే దాదాపుగా 73% ఎన్యూమరేషన్ ఫారాలు కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. అంతా కూడా డిజిటైజేషన్ ప్రక్రియ కూడా చాలా క్వాలిటీతో, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికి తావు లేకుండా చాలా చక్కగా వాటన్నిటిని స్క్రూటినీ చేసి పర్ఫెక్ట్గా వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి వారికి వచ్చినటువంటి వాటిల్లో పర్మనెంట్ మైగ్రేషన్ కానీ, టెంపరరీ మైగ్రేషన్ కానీ, అదేవిధంగా డెత్లు కానీ, 2002తో మ్యాప్ కానటువంటి డేటా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా మరొకసారి స్క్రూటినీ చేసి డెత్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఆ డెత్ సర్టిఫికెట్ కానీ, లేదనుకుంటే కనుక డెత్ సర్టిఫికెట్ అవైలబిలిటీలో లేకపోతే ఖచ్చితంగా పంచనామా రాసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మాత్రమే వాటన్నిటినీ కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వీరంతా కూడా ఆ డెత్ క్లెయిమ్స్ అన్నిటినీ కూడా స్పెషల్ కేర్ తోటి తీసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రతి బిఎల్ఓకి కూడా ఒక అడిషనల్ స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. వారు ఈ ఏవైతే కొంత ఇబ్బందికరంగా, అంటే కొంత కరెక్ట్గా లేనటువంటి ఫారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు మరొకసారి స్క్రూటినీ చేసి మళ్ళీ బిఎల్ఓలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్తో కూడా మాట్లాడి క్లియర్ చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలినటువంటి 27% మంది ఏవైతే మాకు రావాల్సినటువంటి దాదాపు 12,000 ఫారాలు ఉన్నాయో ఈ ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించినటువంటి వారంతా కూడా దయచేసి బిఎల్ఓలు ఇప్పటికే మీ ఇంటికి అనేక పర్యాయాలు రావటం, అడిగేయటం జరిగింది. ఇది చక్కటి అవకాశం. పదే పదే బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చి అడుగుతున్నప్పటికీ కూడా మీరు ఇంకా కూడా పోస్ట్పోన్ చేస్తూ రేపు రమ్మని, ఎల్లుండి రమ్మని చెప్పడం అనేటటువంటిది భావ్యంగా లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా ఈరోజు, రేపు ఈ 2 రోజుల్లో మీకు సంబంధించి ఇవ్వవలసినటువంటి ఆధార్ కానీ, మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఏవైనా సరే ఆధారాల్లో ఒక డాక్యుమెంట్ని, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోలు రెండింటినీ సిద్ధంగా ఉంచుకుని, ఎన్యూమరేషన్ ఫామ్ కూడా దాదాపుగా బిఎల్ఓలే మీ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఫిల్ చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా చేసి ఇవాళ రేపు ఖచ్చితంగా మనం ఈ మ్యాక్సిమం ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని చివర మిగిలిపోయినటువంటి 3 రోజులు కూడా ఏవైతే కొంచెం ఇబ్బందికరమైనటువంటివి, డేటా అన్కలెక్టబుల్గా ఉన్నటువంటివి, అన్సర్టెన్గా ఉన్నటువంటి డేటాను అంతటినీ కూడా మరొక్కసారి స్క్రూటినీ చేసుకోవటానికి తగినటువంటి సమయం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్డు ప్రమాదాల నివారణకు మార్కాపురం జిల్లా రవాణా శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్టాప్ వాష్ అండ్ గో పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు.
మార్కాపురం జిల్లా పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రవాణా శాఖ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్ రావు పెద్దారవేడు పోలీస్ సిబ్బందితో కలిసి కుంట జంక్షన్ వద్ద స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దూర ప్రయాణాలు చేస్తున్న వాహనదారులను కొద్దిసేపు ఆపి ముఖం కడుక్కొని అలసటను దూరం చేసుకున్న తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు. నిద్రమత్తు అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మార్కాపురంలోని ఏపీబీసీఎల్ బేవరేజ్ డిపోలో పనిచేస్తున్న 40 మంది హమాలీలు సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా డిపో వద్ద సిఐటియు జెండా, యూనియన్ బోర్డును ఆవిష్కరించి కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎం రఫీ హమాలీలకు కండువాలు కప్పి సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ హమాలీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హమాలీల కష్టార్జిత శ్రమ వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రోజు బరువులు మోస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బేవరేజ్ డిపో హమాలీలపై రాజకీయ వేధింపులు నిలిపేయాలని, వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, సిఐటియు పట్న అధ్యక్షుడు కె సుబ్బరాయుడు, కార్యదర్శి పి రూబెన్, మండల నాయకుడు జె నాగరాజు, హమాలి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన తాళ్లూరు పోలీసులు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో బుధవారం సాయంత్రం మహిళలకు నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో మహిళలకు వివరించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఇక పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని కోరారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా పోలీసులకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నేరాల నివారణ సంబంధించిన పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన టీడీపీ మాజీ టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు అనురాధల కుమార్తె భాగ్యమణి లక్ష్మి ప్రసాదుల వివాహానికి రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, వారి సతీమణి రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా సంఘ గౌరవ అధ్యక్షురాలు సిద్ధ లక్ష్మి పద్మావతి బుధవారం రాత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి అప్పారావు, దర్శి మున్సిపాలిటీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, అంబటి చిన్న వెంకటేశ్వరరెడ్డి, పూసల సంజీవయ్య, శోభారాణి, నాగమణి, మద్దిశెట్టి శ్రీధర్, కర్ణా శ్రీను, బొగ్గరపు సుబ్బారావు, సిద్ధ రాఘవరావు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నైరుతి రుతుపవనాలు తొలకరి జల్లుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్న వారి ఆశలు నిరాశపరిచేలా రుతుపవనాలు కదలికలు ఉన్నాయి. రైతులు పొలం దున్ని వర్షాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో రైతులు నైరుతి రుతుపవనాల వలన వచ్చే వర్షాల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వస్తాయని వాతావరణ శాఖ గతంలో తెలపడం, అటు తర్వాత జూన్ 20వ తేదీ నాటికి వర్షాలు పడతాయని తెలపడంతో రైతులు ముందస్తుగా పొలాలు దున్ని పంటలు వేయడానికి సిద్ధం కాగా వర్షం జాడ లేకపోవడంతో వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. జూన్ నెల పోయి జూలై 9వ తేదీ వచ్చినా కూడా ఎటువంటి వర్షాలు లేకపోవడం, ప్రతిరోజు ఆకాశం మబ్బులు కమ్మడం, రైతులు వర్షం పడుతుందని ఆశించడం, చుక్క వాన కూడా పడకపోవడం వారిని ఆవేదనకు గురి చేస్తుంది. ఇప్పటికైనా కొన్ని చోట్ల రైతులు నూనె పంటలను వేగా వర్షం లేకపోవడంతో ఎదుగుదల ఆగిపోయింది. ఆహార పంటలు వేయడానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఇక దిక్కుతోచక వేచి చూస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని, సంవత్సరం వర్షాలు తక్కువగా పడవచ్చని వాతావరణ శాఖ తెలుపుతోంది. మరి
అనేక మంది రైతులు పంటలు వేయటం మానేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో గతంలో ఇలాంటి పంటలు వేసే వాళ్ళమని రైతులు వారి పిల్లలకు చెప్పుకునే పరిస్థితి వచ్చే రోజులు కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం అనుములవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ ఫణి కిషోర్ అధ్యక్షతన డెంగ్యూ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు ఫణికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జులై నెలలో డెంగ్యూ వ్యతిరేక మాసత్వం ప్రకటించిన సందర్భంగా ఈ నెల కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా దోమకాటు గురి కాకుండా దోమలు నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. దోమతెర వాడాలని తెలిపారు. తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చేసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో వైద్యులు ఫణికుమార్, అనుములవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు, సిబ్బంది ఉన్నారు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, బొల్లుపల్లి గ్రామాలలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం పరిశీలకులు, ఏపీ వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన మన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029 ఎన్నికలలో మరోమారు సీఎంగా చేసుకోవాలని బాధ్యత మనందరిపైన ఉందని ప్రవీణ్ కుమార్ రెడ్డి వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంచి చేను మేసింది. పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పేదల పొదుపు డబ్బును అప్పనంగా కొట్టేసిన పోస్ట్ మాస్టర్ భాగవతం వెలుగులోకి వచ్చింది. మార్కాపురం జిల్లా పొదలి మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన పి అనిల్ కుమార్ అనే పోస్ట్ మాస్టర్ గ్రామీణ ప్రజల పొదుపు ఖాతాలలో జమ చేయమని డబ్బులిస్తే ఆ డబ్బును సొంతంగా వాడుకున్నాడని స్థానికులు ఆరోపించారు. ఇదే విషయమై పోస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్ మాస్టర్ భాగవతం బయటపడింది. ప్రజల దగ్గర నుంచి నగదు తీసుకుని వారి అకౌంట్లలో జమ చేయకుండా వారిని మోసం చేశారు. ఖాతాదారులు ప్రశ్నిస్తే ఈ రోజు రేపు అని మాయమాటలు చెప్తూ కాలం వెల్లదిస్తున్నారు. గ్రామంలోని దాదాపు 220 ఖాతాదారుల 6 లక్షల రూపాయలపై ప్రజల డబ్బును దోచుకున్నట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారుల ప్రాథమిక విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు తెలియడంతో పోస్ట్ మాస్టర్ ను సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మరి ప్రభుత్వ రంగ సంస్థ అనే నమ్మకంతో మా డబ్బుకు భద్రత ఉంటుందని పోస్ట్ మాస్టర్ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని పోస్ట్ మాస్టర్ దగ్గర నుంచి మా నగదు మాకు ఇప్పించాలని కోరుతున్నారు. జూన్ 12 నెలలు మొత్తం కట్టాము. ఒక నెల స్టాంప్ వేసాడు.
11 నెలలు క్లోజ్. నువ్వు ఎందుకు అడగలేదు అబ్బాయిని? అందరూ ఇంటికాడనే ఆడనే ఆఫీసులో ఉన్నాయి అది చదువుతానే ఉండు. నేను ఒక్కనే కాదు కదా. ఎంత కట్టావు మొత్తం నువ్వు? 12,000 కట్టాడు. 12,000 కట్టి 1 నెల స్టాంప్ వేసింది వాడు. 11 నెలలు క్లోజ్. అడిగితే ఆడ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళ చెకింగ్కి వెళ్ళినాయి, ఇది చదువుతాను రావట్లేదు, పట్టి ఆఫీస్కి రావట్లేదు. మొత్తం అమౌంట్ ఎంత? ఊరు మొత్తం మీద ఎంత ఉంటుంది? ఉంటుంది 5 లక్షలు దాకా. మామూలు సీతామరపల్లి, మామూలుపాడు, కాశీపురం మొత్తం 6-7 లక్షలు ఉండొచ్చు అంచనా. మొత్తం అతనే మొత్తం వాడే. మీరు అడగాలి కదా స్టాంప్ డబ్బులు ఇచ్చినప్పుడు స్టాంప్ రేపు చేస్తా. మొత్తం అమౌంట్ ఎంత కట్టావు అతనికి? 12,000 కట్టావు. 1 నెల స్టాంప్ వేసాడు. 11 నెలలు నీ కాడ పుస్తకాలు ఉన్నాయా? ఆయన తీసుకున్నారు మీ ఊరు అబ్బాయిలు. నిన్న తీసుకున్నారా? నిన్న తీసుకుని మాకు ఇచ్చినాడు, చూపించి చెక్ చేయాలా ఆన్లైన్లో అన్నాడు. తీసుకెళ్ళి మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి విలేజ్, చిత్తవనపల్లి, పాములపాడు, కాశీపురం ఈ 4 పల్లెల్లో గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ నందున ఈ ముసలా ముతక అందరూ పోస్ట్ ఆఫీస్కి ప్రతి నెల దాన్ని ఏమని చెప్పాలి, డిపాజిట్ ప్రతి నెల కడుతున్నారు. ఆ డబ్బుని ఆ పోస్ట్ మ్యాను వీళ్ళకి ఆ బుక్లో స్టాంప్ వేయకుండా డబ్బులు ముసలోళ్ళ దగ్గర మొత్తం సోహా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. ఈ ముసలోళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ఎంక్వైరీ ఆఫీసర్లు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి ఈ ముసలోళ్ళకి డబ్బులు కట్టిస్తున్నాల్సిందిగా తెలియదు. మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం అమౌంట్ వచ్చేసి ఒక 4 నుంచి 5-6 లక్షల లోపు ఉండొచ్చు. ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000, 30,000, 40,000 ఇలా సోహా చేయడం జరిగింది. ఈ ఆఫీసర్స్ లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళని బాధితులందరికీ న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నారు. ఆడ సంపాదించుకొని మెరగాయ బరకాయ పోయి ఆడ కట్టుకొని వస్తాయి. అవి మమ్మలాగా చేశాడు. ఎంత కట్టావు? నెలకు 1000 రూపాయలు. అది ఎన్ని నెలలు కట్టావు మొత్తం? ఇప్పుడు ఇంకా రేపు సంక్రాంతి దాకుంటే 3 ఏళ్ళు సరిపోతాయి. 3 ఏళ్ళలో నీకు పుస్తకంలో రాశాడా? కొడుతున్నాడు, ఆయన కొట్టుకుంటాడు, మాకు కొడుతున్నాడు. డాక్టర్ వచ్చినప్పుడు ముద్ర కొట్టిండు. మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది నీది? నాది ఉండొచ్చు 2 సంవత్సరాలు దాటింది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఏబీసీ పాఠశాలలోని స్కూల్ బస్సులను గురువారం తనిఖీ చేశారు. తాళ్లూరు మండలంలోని ఏబీసీ పాఠశాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎస్ఐ తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. అన్ని వాహనాలకు చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, వాహనాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని యాజమాన్యానికి సూచించారు. అలాగే డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం కూడా వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని ఎస్ఐ సూచించారు. పిల్లలను బస్సులలో పరిమితి నుంచి ఎక్కించరాదని ఎస్ఐ యాజమాన్యానికి తెలిపారు. అధికారులు సకాలంలో నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మార్కాపురం జిల్లా కంభం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువు ఆయకట్టుపై ఆధారపడి పంటలు వేస్తున్న పూరమామిళ్లపల్లి, జేబీకేపురం, కంభం దర్గా, పెద్దనల్ల కాలువ, సోమవారిపేట గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కంభంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుండి నిరసన తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతి సీజన్ లో అడగక ముందే 10 అడుగులకు పైగా కంభం చెరువులో నీరు ఉంటే అధికారులు నీరు విడిచిపెట్టేవాళ్ళని, ప్రస్తుతం కంభం చెరువులో 14 అడుగులకు పైగా నీళ్లు ఉన్నా ఇంకా అధికారులు విడిచిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి తర్వాత నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు వినతి పత్రాన్ని సమర్పించి నీరు విడుదల చేయాలన్నారు. నా పేరు మేడూరు రాజేశ్వరరావు, పెద్దనల్ల కాలువ, ఖమ్మం మండలం. మాకు ఖమ్మం చెరువు కింద పూరమాలపల్లి ఇలాకాలో మాగాని పొలం కలదు మా ఊరికి. అదే కాకుండా ఖమ్మం చెరువు కింద పూరమామిళ్ళపల్లె, ఇష్టాపురము, దరగ, కంపము ఈ రైతులందరి పొలాలు కలవు. గత ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల కింద వాటర్ ఉన్నప్పుడు
మేము ఫిర్యాదుకు రాకుండా కానీ వాటర్ అడగకుండా కానీ ఇంతకుముందు ఉన్న అధికారులు టయానికి టైం వచ్చిందంటే జూన్ 10 నుంచి 15 లోపు నీళ్ళు వదిలేవారు, మేము నార్లు దోచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫిర్యాదుకు వచ్చినా కానీ వీళ్ళు అలక్ష్యం చేస్తున్నారు. రైతులంటే కొంచెం చిన్న చూపు చూస్తున్నట్టుంది, కనిపిస్తున్నట్టుంది. ఏఈ గారు మరి నిజంగా మేము మాకు ఫిర్యాదుకే రావాలంటారు. ఇంతకుముందు మేము ఎవరేం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం ఫిర్యాదుకు వచ్చింది లేదు. వచ్చిన నీళ్లు వదిలితే నీళ్లు ఉన్నాయంటే 10 అడుగులు నీళ్లు ఉంటే మాకు మొత్తం ఖమ్మం చెరువు కింద ఆయకట్టు కింద మొత్తం వదులుతున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నీటి సమస్య వల్ల, తాగునీటి సమస్య వల్ల 5 అడుగులు ఉండాలి గ్రౌండ్ లెవెల్ వాటర్ కోసం అని ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు 14 అడుగుల నీటి మట్టం ఉంది ఖమ్మం చెరువులో. కానీ ఇప్పటికి కూడా ఇంకా అధికారుల దగ్గర మమ్మల్ని వచ్చి వాళ్ళు అడగాలి. ఇప్పుడు ఆయకట్టు కన్నుకాకులు ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాం. మేము అడుగుతుంటాయా, మేమేం చేసేది, మీరు వచ్చి అంటున్నారు. ఇంతకుముందు ఉన్న అధికారులు గత 5-7 సంవత్సరాల కింద ఉన్న అధికారులు ఎవరే కానీ మమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు రైతులు ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళకు ఏమే కానీ కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నారు. అది మా సమస్య. లేని పక్షంలో మాకు ఎట్లానైతేనే ఇప్పుడు మంచి అదును, ఈ టైంలో మంచి అదును మేము నార్లు పోసుకోవడానికి కానీ దేనికైనా 10 నుంచి 15వ తేదీ లోపు నీళ్లు వదిలితే మాకు అన్ని రకాలుగా రైతుకు చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత వదిలినా కానీ మిగతా లేట్ అయ్యే కొంది ఏదో ఒక వాతావరణ ప్రాబ్లమ్స్ వల్ల అటు గాలులు రావడమా, వర్షాలు రావడమా, ఇంకోటి లేట్ అవ్వడం వల్ల, తెగుళ్ళు ఎక్కువ రావడం వల్ల రైతు నష్టపోతున్నాం. అందుకని దయచేసి అధికారులకు ఒకటే మాకు 10-15 నుంచి 15వ తేదీ లోపు నీళ్ళు వదిలితే మేము అందరం బాగుపడతామని కోరుకుంటున్నాం. ఉండే పొలం మొత్తం మిగతా చెరువు పొలం కాకుండా మిగతా ఉండే పొలం మొత్తము, ఎడి పొలం మొత్తము పట్టా భూములు అయినప్పటికీ కూడా చెరువులోనే ఉన్నవి. ఆ చెరువులో నీళ్ళు ఉన్నప్పుడు అక్కడ నష్టపరిహారం లేదు, ఒక పంట వచ్చేది లేదు. దానివల్ల మాకు అటు గేదెలకు సమస్యగా ఉంది, మేతకు కానీ దేనికి కానీ. మాకు ఈ చెరువు కింద పండితే 40,000 పెడితే 40,000 పెట్టుబడి పెడితే 50,000 వస్తుంది. ఎకరా బాగా పండితే వచ్చే 10,000తో ఎలా బతకాలో మాకు కూడా కష్టంగానే ఉంది. మేము కూడా ఊర్లు కొన్ని సమస్యల వల్ల బయటి ఊర్లకు పొలాల పనులకు పోతున్నాం. మంచి రైతులు అయ్యిండి కూడా ఎంత 10 ఎకరాలు నాసామి కూడా ఈరోజు తినడానికి లేక బయట ఊర్లో కూలీలో పోయే సమస్య. అదే మాకు చెరువు పండిందంటే 10,000 పెట్టుబడితే అంత 10,000కు 25,000 వస్తుంది. 10,000 పోగా ఇంకా 15,000 మిగులుతుంది. ఇక్కడ 40,000 పెట్టుబడి పెట్టినాం, 50,000 వస్తుంది, 10,000 మిగులుతుంది. మాకు ఎలా బతకాలి? ఎలా చదువులకు కానీ ఈ టయాలు సాయానికి పోతే అక్కడ ఉండే చెరువులో ఉండే పట్టా భూములు పండితే మాకు రూపాయి ఆదాయం ఉంటుంది. అది అందరు అధికారులు దృష్టిలో ఉంచుకొని మా ఊరికి ఒక సమస్యకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావుకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొందారు. శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో గత 21 నెలలుగా దర్శి ఎక్సైజ్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించిన కె శ్రీనివాసరావు పదోన్నతి పొందిన సందర్భంగా ఎక్సైజ్ సిబ్బంది ఆయనను అభినందించారు. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ప్రమోషన్ పొందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శిలో తన విధుల నిర్వహణకు సహకరించిన మీడియా ప్రతినిధులతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు కె శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. దర్శిలో అందరి నుంచి లభించిన ఆదరణ, సహకారాన్ని ఎప్పటికీ మరవలేనని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కురిచేడు మండల ప్రాథమిక వైద్యశాల నందు గురువారం యాంటీనేటల్ చెకప్ చేయించుకున్నటకు కురిచేడు మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 70 మంది వరకు గర్భిణీ స్త్రీలకు డాక్టర్ రవితేజ కుమార్, డాక్టర్ జి శివకుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యశాలకు వచ్చిన గర్భిణులకు వారి వెంట వచ్చిన వారికి భవానీ వృద్ధుల ఆనంద నిలయం డైరెక్టర్ ఐ సుబ్బారెడ్డి సహకారంతో ప్రాథమిక వైద్యశాల సిబ్బంది సిహెచ్ఓ జె యోగేశ్వరమ్మ మరియు పిహెచ్ఎన్ పి సౌర్యులు ఇరువురు వారి సొంత ఖర్చులతో సుమారు 100 మందికి భోజనం ఏర్పాటు చేశారు. వైద్యశాలకు వచ్చిన గర్భిణులు, వారి వెంట వచ్చిన వారు మధ్యాహ్న భోజనం చేయడానికి ఆసుపత్రి నుంచి కురిచేడు సెంటర్ కు వెళ్లి తిని రావాలంటూ చాలా దూరం నడవాల్సిన పరిస్థితి ఉండేదని, చాలా ఇబ్బంది పడే వారమని, అలా ఇబ్బంది పడకుండా ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉందని వారు కృతజ్ఞతలు తెలిపారు.
దొనకొండ మండలంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్పీ హర్షవర్ధన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన పత్రాల పరిశీలన నిర్వహించిన పోలీసులు ప్రజల రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐఎల్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు స్థానిక 3 రోజుల కూడా లీలో మరియు అంబేద్కర్ సెంటర్ నందు ఎన్టీఆర్ సర్కిల్ వరకు సెంటర్లలో డ్రోన్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై బ్రెత్ అనలైజర్ తో పరీక్షలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ తదితర వాహన పత్రాలను పరిశీలించారు. అవసరమైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఏబీసీ పాఠశాలలోని స్కూల్ బస్సులను గురువారం తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జునరావు తనిఖీ చేశారు. తాళ్లూరు మండలంలోని ఏబీసీ పాఠశాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎస్ఐ మల్లికార్జునరావు తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. అన్ని వాహనాలకు చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, వాహనాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని యాజమాన్యానికి సూచించారు. అలాగే డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం కూడా వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని ఎస్ఐ సూచించారు. పిల్లలకు బస్సులలో పరిమితికి మించి ఎక్కించరాదని ఎస్ఐ యాజమాన్యానికి తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం, దొనకొండ మండలంలోని గ్రామీణ ప్రాంతాలలోని దేవాలయాల్లో, గృహాలలో, షాపులలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనంను, 3,50,000 విలువ గల నగదు, బంగారు ఆభరణాలు, 40 ఇత్తడి గంటలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు గురువారం సాయంత్రం దర్శిపట్నంలోని సర్కిల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో తెలిపారు. రామారావు మాట్లాడుతూ దర్శి సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన దేవాదాయ చోరీలు, రాత్రిపూట గృహాలలో మరియు వ్యాపార సంస్థలలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ పి బాలమురళీ కృష్ణ పర్యవేక్షణలో సిఐ వై రామారావు ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జునరావు, దొనకొండ ఎస్ఐ ఎల్ రామకృష్ణ మరియు సిబ్బంది కలిసి 2 నిందితులను అరెస్ట్ చేసి సుమారు 3,50,000 రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, 40 ఇత్తడి గంటలు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి తాళ్లూరు మండలం నాగంబోట్లవారి పాలెం గ్రామ శివార్లోని కాటంరాజు దేవాలయంలో ఇత్తడి గంటలు చోరీకి గురైన ఘటనపై తాళ్లూరు ఎస్ఐఎస్ మల్లికార్జునరావు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాత నేరస్తుల కదలికలను విశ్లేషించి పొదిలి గ్రామం ఓబిలాశెట్టి వారి వీధికి చెందిన పొదిలి నరసింహారావును అదుపులోకి తీసుకుని విచారించగా కాటంరాజు గుడిలో ఇత్తడి గంటలను దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 60,000 రూపాయల విలువ గల 50 కిలోల బరువు గల 40 ఇత్తడి గంటలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. దర్శి సర్కిల్ పరిధిలో తాళ్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ, అలాగే దొనకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ ఇటీవల కాలంలో దేవాలయాల్లో గంటలు దొంగతనము, అలాగే హుండీలు దొంగతనము రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇదే కాకుండా దొనకొండలో మొన్న 2వ తారీఖు నాడు ఒక కొరియర్ షాపులో ఒక దొంగతనం రిపోర్ట్ అవ్వడం జరిగింది. అయినటువంటి శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మేము దర్శి సర్కిల్ పరిధిలో మన దర్శి డిఎస్పీ బాలమురళీ కృష్ణ గారి ఆదేశాలతోటి కూడా ఒక టీమ్గా ఏర్పడి తాళ్లూరు ఎస్ఐ గారు, దొనకొండ ఎస్ఐ గారు, మేము సిబ్బంది అందరం కూడా ఒక 3 టీములుగా ఏర్పడి ఈ దొంగతనాల మీద దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి మొన్న 5వ తారీఖు నాడు
తాళ్ళూరు మండలంలోని నాగంబట్లవారిపాలెంలో ఉన్నటువంటి కాటమరాజు దేవాలయంలో గుడిలో ఉన్నటువంటి గంటలని సుమారు ఒక 40 గంటలు ఇవన్నీ కూడా ఆ గుడిలో ఉంటే దొంగిలించడం జరిగింది. ఇవి సుమారు ఒక 50 కిలోలు బరువు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇత్తడి గంటలు. ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని పేరు మన మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి పొదిలి పట్టణానికి చెందినటువంటి పొదిలి నరసింహారావు అనేటువంటి పాత నేరస్తుడు. ఇతని మీద దాదాపుగా 40కి పైగా కేసులు మన జిల్లాలోనూ మార్కాపురం జిల్లాలోనూ వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి. ఇతను ఈ దేవాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళో గంటలు కొట్టడము, అలాగే హుండీల్లో డబ్బులు దొంగతనం చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అతన్ని వలపన్ని చాకచక్యంగా మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది. అలాగే ఇవే కాకుండా మన దొనకొండ మండలంలో ఉన్నటువంటి మంగినపూడి గ్రామంలో ఒక హుండీ దొంగతనము, అలాగే నల్లబోదువారిపాలెంలో ఒక హుండీ దొంగతనం కూడా ఇతను ఒప్పుకున్నాడు. ఈ దేవాలయాల దొంగే కాకుండా దొనకొండ ఎస్ఐ రామకృష్ణ గారు ఇంకొక దొంగను కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. మేకల ధనరాజు అనే వ్యక్తి దొనకొండ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను మొన్న 2వ తారీఖు నాడు ఒక కొరియర్ ఆఫీస్లోకి దొరబడి అక్కడ ఉన్నటువంటి 50,000 రూపాయల నగదు, అలాగే ఒక మొబైల్ ఫోన్ని కూడా దొంగిలించడం జరిగింది. అలాగే ఇతన్ని అదుపులో తీసుకుని విచారిస్తే ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కూడా పరమటి వెంకటాపురం గ్రామంలో ఒక ఇంటిలోకి పగటిపోటే ఇంట్లోకి జొరబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, కొంత క్యాష్ని కూడా దొంగిలించడం జరిగింది. అది కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఇద్దరు ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసినాము. ఈ రికవరీ చేసినటువంటి ఈ వెండి మన ఇత్తడి గంటలు కానీ, అలాగే ఒక నల్లబూసల దండ, బుట్టకమ్మలు, ఇవి ఒక 12 గ్రాముల బంగారం కూడా రికవరీ చేశాము. ఇవన్నీ కలిపితే సుమారు 3,50,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఈ ఏరియాలో దొంగతనాలు జరుగుతున్న వాటి మీద సీరియస్గా దృష్టి పెట్టండి చెప్పేసి అని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో రంగంలో దిగి టీములను ఏర్పాటు చేసి ఈరోజు ఈ దొంగలను పట్టుకొని ఈ దొంగతనాలను ఛేదించడం జరిగింది. దీనికి గాను ఉన్నతాధికారులు ఈ కేసులను ఛేదించేందుకు గాను అభినందించడం కూడా జరిగింది. అలాగే ప్రజలకు పోలీస్ శాఖ నుంచి ముఖ్య గమనిక ఏంటంటే, మీరు షాపుల వద్ద కానీ, ఇళ్ల వద్ద కానీ, గ్రామాల్లో దేవాలయాల వద్ద కానీ వీలైనంత ప్రదేశాలలో అవకాశం ఉన్నంత మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రజల సహకారంతో మాత్రమే ఈ యొక్క నేరాలని పూర్తి స్థాయిలో అదుపు చేయగలము. దయచేసి అందరూ కోఆపరేట్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.